నేను పడుకులో ఉంటే దేవుడు వచ్చి నన్ను బలపరిచి చేస్తాడు కాదు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఏంటి తెలుసా, నాలో బలహీనత ఉంది, ముమ్మారులు దేవుడిని అడిగాను, కానీ దేవుడు ఏమన్నాడు, నీ బలహీనతను తీసేస్తానన్నాడా? కాదు, అది అలాగే ఉంటుంది, కానీ నా కృపనిస్తున్నాను నీకు. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే when you say you're weak, that is where I will show to the world it is not by him, it is me who is doing it. నా విషయంలో కూడా నేను ఎంతో దేవుని స్తుతిస్తాను. God, all that I do is because of your spirit, your strength, your power. నథింగ్ అతిశయిస్తానికి ఏం లేదు. అందుకని చాలా మంది నా దగ్గర ప్రార్థన భారాలు వచ్చినప్పుడు, వారి విషయాలు చెప్పినప్పుడు పెద్ద పెద్ద వృద్ధులు ఆర్థరైటిస్ అంటే, అమ్మ నాకు తెలుసమ్మా అంటాను. నాకు తెలుసమ్మా, కాలు కూడా కింద పెట్టలేనమ్మా, నడవలేనమ్మా, అంత ఇదిగా ఉంటుందమ్మా, నాకు తెలుసమ్మా. దేవా నన్ను స్వస్థపరచని అడిగేదాను, కానీ ఈ మధ్య అడాప్ట్ చేసిన తెలుసా, దేవా పర్వాలేదు, ఎన్ని ముళ్ళు పెట్టు, ఐఎమ్ ఫైన్. ఐ వర్క్అవుట్ మోర్, ఐ డూ మై యాక్టివిటీస్ మోర్, సో ఐఎమ్ డూయింగ్ ఫర్ ద డే, ఐఎమ్ గుడ్. ముళ్ళులు ఉంటాం మంచిదే, ముళ్ళులు ఉంటాం బట్టి నమ్మకంగా ఉంటాం, ముళ్ళులు ఉంటాం బట్టి తగ్గించుకుని ఉంటాం, ముళ్ళులు ఉంటాం బట్టి అనుకోగలిగి ఉంటాం, ముళ్ళులు ఉన్నాయి కాబట్టి ఆధారపడుతున్నావు దేవుని పైన, లేకపోతే నేనే దేవుడిని ఎగిరేస్తావేమో.